మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఏదైతే ఇక్కడ మనం ఒక టైటిల్ పెట్టాం ఈ రోజు లైవ్ కి అటు చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళిద్దరూ కూడా పదే పదే కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తా ఉన్నారు. వీళ్ళు కాంగ్రెస్ ని ఆ స్థాయిలో టార్గెట్ చేయడానికి కారణం ఏంటి అనేది ఈ రోజు మనం తీసుకున్న ఒక లైవ్. అయితే ఇక్కడ కొన్ని విషయాలను మనం డిస్కస్ చేసుకోవాలి. రీసెంట్ గా జరుగుతున్న కొన్ని పరిణామాలని గతంలో జరిగిన కొన్ని పరిణామాలతో కూడా ఇక్కడ కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే లేటెస్ట్ గా ఈ డెవలప్మెంట్ ఎందుకు వచ్చింది అంటే ఏదైతే నెహ్రూ గురించి కొన్ని విమర్శలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఆయన ఎక్కడా కూడా తొందరపడి ఎదుటి వాళ్ళ మీద విమర్శలు చేయరు. రాజకీయంగా వాళ్ళతో విభేదిస్తే రాజకీయ విమర్శలు చేస్తారేమో కానీ వ్యక్తిగత విమర్శలు అయితే చేయరు. అలాంటి చంద్రబాబు నాయుడు నెహ్రూను ఉద్దేశించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఆయన నెహ్రూ ఈ దేశాన్ని ఎన్నో ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లాలని ఒక డెరగేటరీ కామెంట్స్ కూడా చేశారు. ఇంకా కాంగ్రెస్ వైపు నుంచి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు కామెంట్స్కి కౌంటర్ రాలేదు కానీ బట్ నెహ్రూను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేయడం జరిగింది. గతానికంటే భిన్నంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేసడం అంటే చంద్రబాబు నాయుడు అసలు ఇట్లాంటి విషయాలకు ప్రయారిటీ కూడా ఇవ్వరు. అలాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు నెహ్రూని టార్గెట్ చేస్తారు. ఇక మరో విషయం చూసినట్లయితే ఇక లోకేష్ విషయానికి వచ్చినట్లయితే తనకి ఏ చిన్న అవకాశం దొరికినా ఈరోజు లోకేష్ రాష్ట్రాన్ని ముందుకు పరుగులెత్తించే క్రమంలో ఏ ఇష్యూలోనైనా సరే అగ్రెసివ్గానే వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే అయితే ఇటీవల రేవంత్ని ఉద్దేశించి కూడా లోకేష్ కామెంట్ చేయడం జరిగింది. యాక్చువల్గా అసలు రేవంత్ ఆ ఫ్యామిలీకి కూడా చాలా దగ్గరవాడు, చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటే కూడా ఆయన ఒప్పుకునే పరిస్థితి ఉంది. అలాంటి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడంలో ఎప్పుడు కూడా లోకేష్ లాంటి వాళ్ళు అంత చొరవ కూడా చూపించలేదు. అయినా కూడా పక్క రాష్ట్రంలో ఆయన సీఎంగా ఉన్నారు తెలంగాణకి. అలాంటి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా లోకేష్ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అది మర్చిపోకముందే డీకే శివకుమార్ ఉద్దేశించి కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అయితే డిఫరెంట్ కంటెస్ట్లో కామెంట్స్ చేసి ఉండొచ్చు. బట్ ఇవన్నీ కూడా కలిపి చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఈరోజు ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉంది కాబట్టి ఇటు మోడీ కూడా వాళ్ళ మీద అంతగా ఫోకస్ పెట్టారు కాబట్టి మోడీ మెప్పు కోసమే వీళ్ళు ఇలాంటి విమర్శలు చేశారా అని కూడా కొంతమంది తమ వాయిస్ వినిపిస్తూ ఉన్నారు బయటికి. అయితే ఇక్కడ మోడీ మెప్పు కోసమో లేకపోతే ఇంకో దానికోసమో అనే కంటే ఈరోజు ఎన్డీఏకి మరింత చేరువవడం కోసమే వాళ్ళు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. అయితే ఇక్కడ కాంగ్రెస్ వైపు నుంచి వస్తున్న విమర్శ ఏంటంటే చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ ఆల్రెడీ ఎన్డీఏలోనే ఉన్నారు. రేపు 2029లో కూడా ఎన్డీఏతోనే కలిసి పోటీ చేస్తామని క్లారిటీగా లోకేష్ లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మోడీని వాళ్ళు ఆకాశానికి ఎత్తేసుకున్నా లేకపోతే ఇంకోటి చేసినా మాకు అభ్యంతరం లేదు. బట్ అట్ ద సేమ్ టైం అటు కాంగ్రెస్ని ఎందుకు వాళ్ళు టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది అటు కాంగ్రెస్ వైపు నుంచి వస్తున్న విమర్శ. ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే మోడీకి కాంగ్రెస్ అంటే ఇష్టం లేదు కాబట్టి, మోడీకి ప్రధాన శత్రువు కాంగ్రెసే కాబట్టి ఆబ్వియస్లీ ఎన్డీఏ పక్షాలు కూడా కాంగ్రెస్కే శత్రువులు అవుతారు, అందుకే టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు. అయితే మిగతా వాళ్ళకంటే ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇంకొంత ఎక్కువ శాతం ఈరోజు కాంగ్రెస్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఏ కంటెస్ట్లో వాళ్ళు టార్గెట్ చేస్తారు అనుకొని మనం ఒకసారి చూసినట్లయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా విమర్శలు చేసే విషయంలో తొందరపడ్డాయన. దట్టు పొలిటికల్ విమర్శలకి ప్రాధాన్యత ఇస్తారు కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికి చాలా దూరంగా ఉంటారు ఆయన. అలాంటిది చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేశారు నెహ్రూకి సంబంధించి. నెహ్రూ దేశాన్ని వెనక్కి తీసుకెళ్లారు చాలా సంవత్సరాల పాటు అనే అంశంతో పాటు ఎలాగైతే మోడీ కానీ అమిత్ షా కానీ ఆర్ఎస్ఎస్ టీం కానీ తనకు అవకాశం వచ్చినప్పుడల్లా నెహ్రూని టార్గెట్ చేస్తుందో ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు నెహ్రూని టార్గెట్ చేయడం జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు మోడీ మెప్పు కోసమే ఎందుకు నెహ్రూని టార్గెట్ చేస్తారు అనేది కాంగ్రెస్ నేతలు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికేని. ఇది మర్చిపోకముందే ఈరోజు రేవంత్ రెడ్డిని లోకేష్ టార్గెట్ చేశారు. లోకేష్ ఎందుకు టార్గెట్ చేశారు అంటే ఇటీవలే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అమరావతి ఇప్పట్లో డెవలప్ కాదని కొన్ని డెరిగేటరీ కామెంట్స్ చేశారు. ఆయన అది తప్పే, ఎందుకంటే రేవంత్ రెడ్డి వైపు నుంచి చూస్తే అది తప్పే అనుకోవాలి. తన రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళాలి, అందరికంటే ముందుండాలని కోరుకోవడంలో ఎవరికి వాళ్ళకే తప్పులేదు. ఒక ముఖ్యమంత్రుల మధ్య ఒక సహృద్భావ వాతావరణం ఉండాలి, డెవలప్మెంట్ విషయంలో పోటాపోటీగా పోటీ పడాలి, దాంట్లో ఎవరు కూడా తప్పు పట్టం. అంతేగాని ఒక జగన్మోహన్ రెడ్డి తరహాలోనే అమరావతిని గొంతు నొక్కేసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడితే మాత్రం అది తెలంగాణలో ఉన్న టీడీపీ అభిమానులు కావచ్చు, చంద్రబాబు నాయుడు అభిమానులు కావచ్చు, ఈవెన్ రేవంత్ రెడ్డి వెంట ఉన్న టీడీపీ అభిమానులు కావచ్చు, ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయారు ఆ అంశాన్ని. ఇదే క్రమంలో ఆయన ఇంకొన్ని కూడా కామెంట్స్ చేయడం జరిగింది. అటు చంద్రబాబు నాయుడు ఏజ్ అయిపోతూ ఉంది, ఇది ఆయనకు పెద్ద మైనస్గా మారుతూ ఉంది రాజకీయాల్లో. బట్ లోకేష్ ఇంకా పూర్తిగా యంగ్ స్టేజ్లో ఉన్నారు. సో నేను వాళ్ళిద్దరికీ మీడియం ఏజ్లో ఉన్నాను కాబట్టి నాకు రాజకీయాల్లో ఎక్కువ స్కోప్ ఉంది అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. కానీ అది కూడా తప్పే. ఎందుకంటే ఇప్పటిదాకా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అటు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎక్కడా కూడా ఒక చిన్న కామెంట్ చేయలేదు. కానీ వాళ్ళిద్దరితో పాటు ఈ రోజున అమరావతిని కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడాన్ని అటు లోకేష్ లాంటి వాళ్ళు అంత ఈజీగా తీసుకోలేకపోయారు. ఎప్పుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి తమకు అవకాశం వస్తుందా అని వాళ్ళు అనుకోవడం జరిగింది.
ఆ అవకాశమే లోకేష్కి నేషనల్ మీడియా రూపంలో వచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతున్నప్పుడు లోకేష్ ఢిల్లీలో ఉన్నారు దాదాపు వారం రోజుల పాటు. ఈ క్రమంలోనే నేషనల్ మీడియాతో ఆయన ఇంటరాక్ట్ అయ్యే క్రమంలో మీరు కేటీఆర్తోని భేటీ అయ్యారనే క్వశ్చన్ ఆయనకి రైజ్ అయింది మీడియా వైపు నుంచి. దానికి ఆన్సర్ చెప్పే క్రమంలో నేను కేటీఆర్తో కూర్చున్నాను, తప్పేంటి కేటీఆర్తో కూర్చుంటే అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాదు కేటీఆర్ని కలవాలంటే రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా అని చెప్పేసి కూడా ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కేటీఆర్ని బనకచర్ల లాంటి అంశాల్లో తమని కార్నర్ చేస్తూ ఉన్న కేటీఆర్ని టార్గెట్ చేసేందుకు ఏదైతే లోకేష్తో మీరు ఎందుకు భేటీ అయ్యారు, లోకేష్తో సీక్రెట్ భేటీ వెనుక కారణం ఏంటి అని రేవంత్ రెడ్డి కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ కాంగ్రెస్ నేతలు కానీ కేటీఆర్ని కౌంటర్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ కూడా ఒప్పుకున్నారు, నేను లోకేష్ నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, నేను లోకేష్తో భేటీ అయిన ఆయన ఒప్పుకోవడం జరిగింది. దాన్ని ఎండార్స్ చేస్తూ లోకేష్ కూడా ఒప్పుకున్నారు. బట్ అట్ ద సేమ్ టైం కేటీఆర్ని కలవాలంటే రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలని లోకేష్ మాట్లాడారు. ఎందుకంటే దానికి 2 రోజుల ముందే రేవంత్ రెడ్డి తమ కౌంటర్ ఇచ్చారు కాబట్టి తాము కూడా రేవంత్ రెడ్డికి ఆరోపణలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారని మనం అనుకోవచ్చు. బట్ దానికంటే ఇక ఎట్ ద సేమ్ టైం అదే సమయంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగడమే కాదు, అసలు ఏదైతే ఎన్డీఏ పక్ష ఎన్డీఏ నుంచే రాధాకృష్ణన్ పెట్టారు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తమిళనాడు బ్యాక్గ్రౌండ్ నుంచి పోటీ ఉండదని అందరూ అనుకున్నారు. కానీ ఎవరు ఊహించిన విధంగా అనూహ్యంగా రేవంత్ రెడ్డి మాజీ న్యాయమూర్తి అయిన సుదర్శన్ రెడ్డిని తెర మీదకి తీసుకురావడం జరిగింది. తెర మీదకి తీసుకురావడం ద్వారా ఆయన తెలుగు వ్యక్తిగా, తెలంగాణ వ్యక్తిగా ఆయన ప్రమోట్ చేశారు. తెలుగు వ్యక్తికి ఎందుకు అటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ, బీజేపీని క్వశ్చన్ చేయలేరు ఎందుకంటే అభ్యర్థి వాళ్ళ అభ్యర్థి కాబట్టి, బీఆర్ఎస్ కానీ అండ్ దెన్ టీడీపీ కానీ వైసీపీ కానీ ఎందుకు మద్దతు ఇవ్వు అనే అంశాన్ని రేవంత్ రెడ్డి తెర మీదకి తీసుకురావడం జరిగింది. తెలుగు వ్యక్తికి ముందు ప్రయారిటీ ఇవ్వాలి కదా తమిళనాడు వ్యక్తి కంటే కూడా ఆయన మాట్లాడడం జరిగింది. టీడీపీ ఈ అవకాశాన్ని మళ్ళా వినియోగించుకోవడానికి అవకాశం ఉండదు, ఇప్పుడు ఒకసారి ఈ అవకాశం ఇవ్వండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. తర్వాత విమర్శలు కూడా చేశారు. సో అటు ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో కావచ్చు, ఇటు అమరావతి విషయంలో తన తండ్రి తన విషయంలో కావచ్చు, రేవంత్ రెడ్డి తమను టార్గెట్ చేశారు కాబట్టి, తమను ఇరికించే ప్రయత్నం చేశారు కాబట్టి లోకేష్ ఆయనకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారని అందరూ అనుకున్నారు. సో దానికి ఇంకా రేవంత్ రెడ్డి వైపు నుంచి కూడా ఎలాంటి కౌంటర్ పడలేదు. కానీ వేరేజ్ ఈరోజు లోకేష్ డీకే శివకుమార్ని కూడా టార్గెట్ చేశారు. అక్కడ బ్లాక్ బక్ కంపెనీ సీఈఓ ఎవరైతే ఉన్నారో రాజేష్ యాబాజీ, ఆయన కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది సోషల్ మీడియా వేదికగా. గతంలో లాగా బెంగళూరు లేదు, ఈరోజు అక్కడ అనుకూల వాతావరణం లేదు కంపెనీలకి, అక్కడ ట్రాఫిక్ వల్ల ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతూ ఉన్నారు, గంటల టైం వేస్ట్ అవుతూ ఉంది, దానివల్ల కంపెనీలు కూడా ఎంతో క్వాలిటీ టైంని క్వాలిటీ మనీని లాస్ అవుతూ ఉన్నాయని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఆయనకి లోకేష్ రిప్లై ఇచ్చారు, మీకు వైజాగ్ కావాలంటే రీలొకేట్ చేసుకోవచ్చు కంపెనీని, మేము ఎకో ఫ్రెండ్లీగా ఉంది వైజాగ్, పరిశుభ్రమైన సిటీగా ఉంది, అంతేకాదు మేము కొత్త కంపెనీలకి రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నాము ఇన్సెంటివ్స్ విషయంలో కావచ్చు, అదేవిధంగా అటు ప్రభుత్వం కూడా ఇండస్ట్రీ ఫ్రీ ఉంది అని చెప్పేసి, ఆయన ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శివకుమార్ని నేషనల్ మీడియా ఈ విషయం మీద మాట్లాడించే ప్రయత్నం చేస్తే మమ్మల్ని యాబాజీ లాంటి వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇలాంటి బ్లాక్మెయిల్కి మేము లొంగం, ఇప్పటికే బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ ఎంతో హ్యూజ్ మనీని, ఒక 11 కోట్ల మనీని దాని మీద వెచ్చించి రోడ్లు డెవలప్ చేస్తూ ఉన్నారు, సో అని చెప్పేసి ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ బ్లాక్మెయిల్ అనే వర్డ్ తీసుకుని మళ్ళీ లోకేష్ ఆయనకి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరైనా క్వశ్చన్ రైజ్ చేస్తేనో సమస్య మా దృష్టికి తెస్తే మేము బ్లాక్మెయిల్ అని చెప్పి దాన్ని లైట్గా తీసుకోం, దాన్ని విమర్శలు చేయం, వాళ్ళ సమస్యని ఏదో ఒకటి చేసి సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తాం, ఇదే ఏపీకి మిగిలిన వాళ్ళకి తేడా అంటూ బ్లాక్మెయిల్ అనే పదాన్ని హైలైట్ చేస్తూ లోకేష్ డీకే శివకుమార్కి కౌంటర్ ఇవ్వడం జరిగింది యాబాజీని ఉద్దేశించి. సో ఈ క్రమంలోనే లోకేష్ వర్సెస్ శివకుమార్ అన్న టాపిక్ ఈరోజు సోషల్ మీడియా వేదికగా హైలైట్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడే మనం చూస్తే అటు నెహ్రూని చంద్రబాబు నాయుడు సీరియస్గా ఎలిగేషన్స్ చేయడం, కామెంట్స్ చేయడం కానీ ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు గతంలో కాంగ్రెస్తో కూడా పొత్తులు పెట్టుకున్నారు, రాహుల్ గాంధీతో కలిసే తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేశారు 2018 ముందస్తు ఎన్నికల్లో, ఎందుకంటే బీజేపీతో అప్పటికే విభేదించారు కాబట్టి. స్వయంగా ఆయన రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ వెళ్తే రాహుల్ గాంధీ బయటకు వచ్చి మరీ చంద్రబాబు నాయుడుకి అంత ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ రోజున. ఇక్కడ ఆ ఇష్యూను కాంగ్రెస్ అండ్ చంద్రబాబు నాయుడు చేతులు కలిపి తెలంగాణ మీదకి దండయాత్రకు వస్తున్నారు, ఇది ఒక తెలంగాణ సెంటిమెంట్ ఇష్యూ అని చెప్పి కేసీఆర్ చేసిన ప్రచారాన్ని కూడా ఆ రోజు తెలంగాణ ప్రజలు నమ్మారు. తర్వాత మళ్ళీ ఆయన కాంగ్రెస్తోని అఫిషియల్గానే తెగదెంపులు చేసుకుంది టీడీపీ, అది వేరే విషయం. అంటే చాలామంది ఆ రోజున కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద టీడీపీ పుట్టింది కాబట్టి ఆ పార్టీ వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్తో కలుస్తుందని ఎవరు అనుకోలేదు, అదొక సెంటిమెంట్గా తీసుకున్నారు టీడీపీ క్యాడర్ కూడా. ఆ రోజు అంతగా డైజెస్ట్ చేసుకోలేకపోయారు ఈ అంశాన్ని, కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆ రోజున.
ఇక ఆ పరిణామాలన్నీ చంద్రబాబు నాయుడు ఫేస్ చేసి వచ్చారు కాబట్టి ఆ స్థాయిలో కాంగ్రెస్ని ఎప్పుడు కూడా టార్గెట్ చేయలేదు ఆయన. కానీ అలా బీజేపీతో ఈరోజు ఫోల్డ్లో ఉన్న కారణంగా, ఎన్డీఏలో ఉన్న కారణంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు నెహ్రూని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారన్న విమర్శలను కొని తెచ్చుకుంటూ ఉన్నారు ఆయన. విమర్శలు చేయొచ్చు, కాంగ్రెస్ విధానాల మీద విమర్శలు చేయొచ్చు, కానీ నెహ్రూని వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు ఈరోజు టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు ఆయన యాటిట్యూడ్కి భిన్నంగా. ఇక అటు రేవంత్ రెడ్డిని కూడా సేమ్, రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా చంద్రబాబు శిష్యుడు అన్నా కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్కూల్ నుంచే తను వచ్చానని చెప్తా ఉన్నారు. అంతేగాని ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడిని విధానాల పరంగా ఆయన విమర్శలు చేశారు రాష్ట్రం మీద, కానీ బీజేపీతో పొత్తుల్లో ఉండే బనకచర్లను తీసుకొస్తా అంటే ఒప్పుకోమని విమర్శిస్తూ ఉన్నారు, కానీ వ్యక్తిగత విమర్శలు మాత్రం అంతగా చేయలేదనుకోవచ్చు. ఏదైతే చంద్రబాబు నాయుడికి వయసు అయిపోతుందని కమెంట్ మాత్రం అది రేవంత్ రెడ్డిని ఎవరైనా సరే ఖండించాల్సిందే. రేవంత్ రెడ్డి ఏమీ సిలేసుకొని భూమి మీద అలాగే ఉండరు. సో అలా ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి లోకేష్కి కూడా టార్గెట్ అయ్యారు. ఇక ఈరోజు ఏకంగా డీకే శివకుమార్ని టార్గెట్ చేసేలాగా లోకేష్ మాట్లాడడం అనేది, మొత్తానికి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టే, మోడీ దగ్గర మార్కులు కొట్టేయాలి కాబట్టే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నారు అన్న చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడే కొంత వీళ్ళిద్దరి వైపు నుంచి కూడా కొంత ఫ్లెక్సిబిలిటీ ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఆప్కి నెగిటివ్గా ప్రచారం చేయడానికి బీజేపీ తరపున, ఎన్డీఏ తరపున చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. లాస్ట్ 2 days మాత్రమే ఆయన అక్కడ ప్రచారం చేశారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కేజ్రీవాల్కి వ్యతిరేకంగా శీష్ మహల్ ఇష్యూ కానీ మిగతా ఇష్యూస్ కానీ చాలా ఇష్యూలు తీసుకొచ్చారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ఒక అటర్ ఫ్లాప్ పాలన ఇచ్చారంటూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి కొన్ని డెరిగేటరీ కామెంట్స్ చేశారు. బట్ ఇదే కేజ్రీవాల్ ఆ రోజు ఎన్డీఏలోంచి చంద్రబాబు నాయుడు బయటకు వస్తే అందరికన్నా ఫస్ట్ వచ్చి చంద్రబాబు నాయుడు పక్క నిలబడింది కేజ్రీవాలే. అందుకే ఆ రోజు కూడా చాలామందికి చంద్రబాబు నాయుడు కేజ్రీవాల్ మీద విమర్శలు చేయడం నచ్చలేదు. మోడీతోని సయోధ్య ఉండటం వేరు, ఎన్డీఏలోని భాగస్వాములుగా ఉండటం వేరు, తనకి ఎంతో క్లోజ్ అసోసియేట్గా ఉన్న నేతల మీద విమర్శలు చేయడం వేరు. కానీ ఈ విషయంలో మాత్రం ఒక చిన్న లైన్ ఉంటుంది దానికి తేడా. ఆ లైన్ని దాటి చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడాన్ని అయితే అందరూ తీసుకోలేకపోతూ ఉన్నారు. వేరేజ్ లోకేష్ విషయానికి వచ్చినట్లయితే డీకే శివకుమార్కే డైరెక్ట్గా హిట్ చేసే ప్రయత్నం చేయడం మాత్రం అది నిజంగానే లోకేష్ ఏ విషయంలోనైనా తాను వెనక్కి తగ్గేదే లేదన్నట్టుగా ఆయన ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా అటు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా, ఇటు డీకేని టార్గెట్ చేయడం ద్వారా, అటు నెహ్రూని టార్గెట్ చేయడం ద్వారా ఈరోజు పూర్తి స్థాయిలో తమ ప్రయాణం ఇక ముందంతా కూడా మోడీతోని అని చెప్పే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. లెట్స్ సీ మరి ఈ పరిణామాలు వీళ్ళిద్దరు రాజకీయ భవిష్యత్తును, అలాగే కూటమి రాజకీయ భవిష్యత్తును ఎటువైపు తీసుకెళ్తా అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.